ఉదయకాల ప్రార్థన. కృపామయుడా, కృపాసత్య సంపూర్ణుడా, మమ్ములను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీకే స్తుతులు, మీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము ప్రభువా. తండ్రి, గడిచిన రాత్రంతను కూడా మీ కృప, మీ కాపుదల, మీ యొక్క రక్షణ మాలో ఉన్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించినందుకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాము. మంచి నిద్రతో మమ్మల్ని సంతృప్తి పరిచినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. అయా, ఈ ఉదయకాల సమయంలో ఈ రోజును చూడలేక ఎంతోమంది గతించిపోయినప్పటికీ మీ కృప మాకు అనుగ్రహించి మమ్మల్ని సజీవులుగా నిలవబెట్టుకున్నందుకు మీకే స్తుతులయ్యా, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాము. కీర్తనల గ్రంథము 86వ కీర్తన 16వ చరణము. నా తట్టు తిరిగి నన్ను కరుణింపుము, నీ సేవకునికి నీ బలమును అనుగ్రహించుము అని కీర్తనకారుడు మొర్ర పెడుతున్న రీతిగా ప్రభువా, అయా, ఈ రోజున ఎంతమంది బిడ్డలైతే వారికి ఉన్న సమస్యలను బట్టి మీకు మొరబెడుతున్నారో, ప్రార్థిస్తున్నారో, అయా, ఈ ఉదయాన్న దేనిని ఎదుర్కోవడానికి వారు భయపడుతున్నారో, ఏ విషయంలో బలహీనులమని కృంగిపోతున్నారో, అయ్యా, వారందరిని బట్టి ప్రార్థిస్తున్నాము. వారి తట్టు తిరిగి వారిని కరుణించండి దేవా. అయా, వారి బలహీనత నుంచి ఈరోజు విడుదల దయచేసి బలమును అనుగ్రహించండి. ఈరోజు ఎదుర్కోవాల్సిన ఏదైనప్పటికీ దానిని ధైర్యంగా ఎదుర్కొని దానిలో విజయము బిడ్డలు సాధించులాగున ప్రతి ఒక్క బిడ్డను బహుగా దీవించి ఆశీర్వదించమని ఈ ఉదయకాల సమయంలో విశ్వాసముతోనూ నమ్మకముతోనూ ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని బహుగా దీవించండి, ఆశీర్వదించండి. వారి ఆలోచనలను, వారి యొక్క ప్రణాళికలన్నిటిని కూడా సఫలపరచమని ప్రార్థిస్తున్నాము నాయన. అయా, ఈ పునరుత్థాన దినమందు ప్రతి ఒక్కరు కూడా మీ సన్నిధిలో అగపడుటకు సహాయం అనుగ్రహించండి. ఎటువంటి కారణాల చేత వారు మీ మందిరంలోనికి వెళ్లకుండా, ఆగిపోకుండా తండ్రి వారి హృదయాలను ప్రేరేపించమని బ్రతిమాలుకుంటున్నాం. ఈ రోజున మా పనులను కూడా అయా దీవించండి, ఆశీర్వదించండి. చేస్తున్న ఉద్యోగ వ్యాపార పరిచర్యలన్నిటిలో ప్రతి ఒక్క బిడ్డను బహుగా ఆశీర్వదించండి నాయన. ఆటంకాలన్నిటినీ వారి ఎదుట నుంచి తొలగించి వారి మార్గాలన్నిటినీ సరళపరచమని బ్రతిమాలుకుంటున్నాము. అదేవిధంగా ఈ రోజున మా మాటలు, మా క్రియలు, మా నడవడిక, మా ప్రవర్తన ప్రతిదీ కూడా మీ నామాన్ని ఘనపరచడానికి, మీ నామాన్ని మహిమపరచడానికి సహాయం అనుగ్రహించండి ప్రభువా. మేము మీకు విరోధంగా ప్రవర్తించకుండా జ్ఞానమును దయచేయండి. ప్రతి నిమిషమును ఉపయోగించుకుంటూ ప్రతి సెకండ్ను కూడా తండ్రి మీ కొరకు వాడేవారిగా మమ్మల్ని ఉంచుకోండి నాయన. అయా, ఈ రోజున మాకు అవసరమైన ప్రతి వాటిని మీరు ఎరిగి ఉన్నారు. వాటిని ఆయా సమయాలలో మాకు దయచేయమని, సంతృప్తిని అనుగ్రహించమని, ఎటువంటి అనారోగ్యము, బలహీనతలు, ఆర్థిక పరిస్థితులు, ఎటువంటి తండ్రి అశాంతికరమైన వాతావరణం మా గృహాలలో ఉండకుండా, మాలో ఉండకుండా అయ్యా, మమ్మల్ని అందరినీ నెమ్మదికరంగా ఈ రోజంతను నడిపించమని ప్రార్థిస్తున్నాం. ముఖ్యంగా మా ప్రయాణాల విషయంలో మీ కృపను చూపించండి అయ్యా. వెళుతూ ఉండంగా, వస్తూ ఉండంగా మీ యొక్క అగ్ని కంచె దయచేయండి. మీ దేవదూతల కాపుదల మాకు అనుగ్రహించమని, ఏ ప్రమాదాలు, ఏ అపాయాలు ఏ ఒక్కరికి జరగకుండా కాచి కాపాడి భద్రపరచుకోమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఎగ్జామ్స్ కొరకు, ఇంటర్వ్యూస్ కొరకు సిద్ధపాటు కలిగి ఉన్న వారిని, వెళ్తున్న వారిని దీవించండి. జ్ఞానముతో వారిని నింపండి. జ్ఞాపక శక్తిని వారికి అనుగ్రహించండి. హాస్పిటల్స్కి వెళ్తున్న వారు ఉన్నారు, వారి రిపోర్ట్స్ అన్నింటిలో తోడై ఉండండి. డెలివరీస్, ఆపరేషన్స్లో మీ సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. అయా, గృహాలలో ఒంటరిగా ఉంటున్న ప్రతి బిడ్డకు మీ కంచె కాపుదల దయచేయండి. ఈ యొక్క ఎండ వేడిమి నుంచి కూడా మాకు ఉపశమనమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము దేవా. తండ్రి, మీ కృపను బట్టి, మీ దయను బట్టి బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటున్న వారు ఉన్నారు. వారందరికీ మీరు తోడై ఉండండి. సంవత్సరమును దయా కిరీటమును వారికి అభిషేకముగా దయచేయమని ఈ రోజున మేమందరము కూడా నాయన కొందరికైనా మీ యొక్క మాటలను చెబుతూ మీ రాజ్య సువార్తలో పాలిభాగస్తులై ఉండే గొప్ప ధన్యత మీరు మాకు కలగజేయమని యేసుక్రీస్తు వారి కృపగలిగిన నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమెన్.